అదేం కాదండి. తాళి కట్టగానే నేను చచ్చిపోతానని, అమ్మాయి గారి మీద పేడ పోతుందని. ఇది కుట్ర, పెద్ద కుట్ర. తాళి గడితే తిరుగుండదని నీకు తెలుసు, ఇంకెవరు చేసుకోరని నీకు తెలుసు. ఈ పాడు పని చేశాక మరి చిన్నమ్మాయిని ఎవరు చేసుకుంటారా? దాని బతుకు నాశనమే కదరా. దాని వల్ల కూడా తాళి కట్టవా? తాళి కట్టవా అంట చెప్పరా? దేవుడు, నా పిల్ల బతుకు మంట కలిపాడు. ఈ ఆస్తి కోసం అమ్మాయి గారిని మచ్చిక చేసుకుని పల్లో వేసుకున్నావు. నేను చూశాను. నేను చూశానండి. దాంతో సరసాలు, లొల్లై పాటలు, తైతెక్కలు. ఏమన్నా అంటే సవత్తల్లి రంగు కట్టిందంటారని నోరు మూసుకుని నేను రెండు తిట్టానమ్మా. ఈ అర్ధరాత్రి పెళ్లి ఇక్కడే ఇప్పుడే సమాధైపోవాలి. వీణ్ణి ఇక్కడే నరికి ముక్కలు చేసి పూడ్చి పెట్టాలి. తగలబెట్టండి. తాళి కట్టిన మగాడికి మరణగండం. 10 రోజుల్లో చచ్చిపోతాడు. తల్లిని చంపింది, తాళి కట్టగానే మొగుడు చంపుతుంది. చంపుతున్నారు, నిజంగానే రాపట్టు చంపుతున్నారు. మరణగండం నా జాతకం నిజమే. అమ్మో అమ్మో, నాకు తాళి కట్టండి నాన్న. నా భర్త, మీ అల్లుడు. కొట్టకండి, చంపకండి. నన్ను కాశీకి పంపించి చచ్చిన శవానికో గొడ్డుకో ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు మీరు. దానికి భయపడే ఈ పని చేశాడు రాంభట్టు. తాను చచ్చినా సరే నేను బతకాలనే తాళి కట్టాడు. చావుకి సిద్ధపడ్డాడు కాబట్టి మీరెన్ని దెబ్బలు కొట్టినా భరించాడు. తిరగబడలేదు. అతను చెయ్యెత్తితే పద. దొరగారు, మీ నాన్న నా కోసం ప్రాణం వదిలాడు. నువ్వు చావబోయి నాకు ప్రాణదానం చేశావు. నేను చంపను. కానీ ఇది తప్పురా, ద్రోహంరా. మీ నాన్న కూడా మెచ్చడురా. పాలిచ్చే రొమ్మునే పొడిచిన ద్రోహిరా. నీ అడవి కూడా నిన్ను క్షమించనురా. నీ మొహనాలు చూపించుకో. బడలిపోయిన స్వామి నీలుకో, అలరావణుని చంపి అవనీనే కాపాడి అలసిపోయిన స్వామి మేలుకో. ఒక్కరొక్కో మేలుకో. అమ్మాయి గారు, అదేం పనండి? సేర్ నేను అరతగా సాములారు, పాలు అరగించండి. ఎంత పెద్ద కట్టం వచ్చి పడితే ఆ పాటలేటి, ఈ నవ్వులేటి? గురువు గారు, ఏడిస్తే కన్నీళ్లు ఖర్చయిపోతాయని మీరేగా చెప్పారు.
నేను చేసిన దూకుడు పనికి మీకు శానా కట్టాలు వచ్చి పడ్డాయండి. ఇంత అవుద్దనుకోలేదు, క్షమించండి. అరెరే, భలేవాడివే. మొగుళ్ళు పెళ్ళాలకు దండం పెట్టకూడదు, కళ్ళవుతాయి. మీరు బలేవరండి. ఇంక ఈ వనవాసం చాలు గాని పదండి, మిమ్మల్ని కోటలో దిగేసి నేను వెళ్ళి గంగలో దూకేస్తాను. ఆ ఛాయలకెళ్తే మా నాన్నగారు షూట్ చేసి పడేస్తారు. దొరగారు దేవుడండి, ఆయన కోపం తాటాకమంటే. ఆయన దాకా వెళ్ళలేం. గేటు దగ్గర గిరీశం అనే విషనాగుంది, కాటేసి చంపేస్తుంది. మరేటి దారి? మనకి పెళ్లి చేసిన అమ్మవారే మనకి దారి చూపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉంటే గిరీశం మూట మనం తరుముతూనే ఉంటారు. హైదరాబాద్ వెళ్ళిపోదాం, అక్కడ మన ఎవరు గుర్తుపట్టరు. హైదరాబాదా? మనం ఎప్పుడు వెళ్ళలేదే. ఇప్పుడు వెళ్దాం. అక్కడ మనకెవరో తెలదే. ఇప్పుడు తెలుసుకుందాం. మరి కూడు గూడు? 10 రోజులకి సరిపడా డబ్బుంది. డబ్బా? డబ్బెక్కడదండి? ఆ కోవెల పూజారి గారు సాయం చేశారు. నా చేతి 2 గాజులు ఇస్తే బోలెడన్ని గాజులు ఈ డబ్బు ఇప్పించారు. చిచి లే, ఆయన కూర్చో. అమ్మా బలేవరే. ఇలా కూర్చో, పైకి రమణానా. ఇలా చేస్తే నేను రాజావారి అమ్మాయిని అంతా పసిగట్టేస్తారు. మన దేవురమ్మా పుల్లెమ్మా. మన దేవురేంటి? ఈ ఊరే. ఎందాక ఏడకొచ్చావేటి? అడుగు అడుగు. ఇది బస్సు, ఇష్టం వచ్చిన చోట కూర్చుంటా. నువ్వెవడు అడిగేది పోబే. మన దేవురు అమ్మరు ఎందాక పర్లేలే, ఈశాలంగా చూసుకుని కూకో. ఏయ్, అది మా ఆడంగులు లే. నువ్వెవడు బే అడిగేది? ఇది బస్సు, నా ఇట్ట వచ్చిన చోట కూకుంటా. నువ్వెవడు చెప్పడానికి? ఏయ్, తప్పుగా అనుకోక తల్లి, నీ బిడ్డలాంటండి, నన్ను మన్నించు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఆడి మొహం మీదే పడద్దని చెప్పు. హైదరాబాద్ వెళ్ళాక సరి చేద్దాం, అందాక కూకు. ఫుల్ కోలా, ఐస్ కోలా, రండి బాబు రండి. అబ్బా, కాళ్ళు పీకేస్తున్నాయి. ఇంకా ఎంత దూరం? అమ్మోరే చెప్తుందన్నారుగా, రండమ్మా, ఆగమనేదాకా రండమ్మా. నడవటమే. మా బాబు దాహంగా ఉంది. రండమ్మా. ఎంత? 5 రూపాయలే? 5 రూపాయలు. 5 రూపాయలే? వద్దులే. భలేవరే. ఒకటి అబ్బాయి. ఎవడు తాగాడు? బాగుందా అండి? చల్లగా ఉంది. పుల్లగా కూడా ఉందా? నిమ్మకాయ, ఉప్పా? తీపి, పాకం. దాహం తీర్లా. దాహం తీరలేదంట. 2 3 తాళండి, దాహం గారంటే. ఐస్ కోలా, కోల్ కోలా, రండి బాబు రండి రండి రండి. అమ్మాయి గారు, ఏం రాసింది అక్కడ? కోలా, కూల్ కోలా అంటే చల్లని కోలా. ఇంత పెద్ద బజార్లో దాహానికి ఒక్క సోడా కొట్టు కూడా లేదండి, ఈ రంగు నీళ్లు తప్ప. అది 5 రూపాయలు. అమ్మాయి గారు, నాకు మా చెడ్డ ఆలోచన వచ్చేసిందండి. ఇంకోలా. రాండి బాబు రాండి, ఐసు కన్నా సల్లగున్న వట్టి వేరు సల్ల నీరు. కోలా కోలా ఇంకోలా. 10 రూపాయే, 50 పైసలే. 10 రూపాయే బాబు. రండి బాబు, రండి బాబు రండి, రండి. బాబు. రండమ్మా రండి. రండి అమ్మా రండి రండి. అమ్మా అమ్మా ఇంకోలా సరబత్. అమ్మాయి గారు, ఓడి చేయండి. 2 గ్లాసులు ఇవ్వు అబ్బాయి. రండి బాబు రండి. 10 రూపాయే బాబు. రాండి బాబు రాండి. ఎంత పిల్ల? 50 పైసలే. ఇందా. ఎల్లండి ఎలా నార్సరకు. అది నిన్నటి సరుకు, ఇది రేపటి సరుకు. ఇంకోలా. రండి బాబు రండి, 50 పైసలే. వట్టి వేరు చల్ల నీరు.
ఈ అమ్మోరికి మా చెడ్డ గుణాలు రెండున్నాయి. చెడ్డోళం సితగొట్టడానికి బద్ధకం. అది గది. రెండోది మంచోళ్ళని ఏడిపించడం. మా చెడ్డ సరదా. రా సంధి పడింది, బువ్వ తింటా సరదాలు చెప్పుకుందారి. ఎలా ఉంది? వేడిగా ఉంది.